అనగనగా గోదావరి నదీ తీర ప్రాంతంలో ఒక పవిత్రమైన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో సత్యానంద మహర్షి అనే గొప్ప జ్ఞాని ఉండేవాడు. ఆయన ఎప్పుడూ చాలా సాధారణమైన కాషాయ వస్త్రాలు ధరించి ఏ ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా ఉండేవాడు. ఒకరోజు పట్నం నుండి వంశీ అనే ఒక ధనవంతుడైన యువకుడు ఆశ్రమానికి వచ్చాడు. స్వామివారి సాదాసీదా వేషధారణ చూసి వంశీకి చాలా ఆశ్చర్యం కలిగింది. స్వామి, మీరు ఇంత గొప్ప జ్ఞానులు కదా, ఇలా మాసిపోయిన బట్టలతో సాదాసీదాగా ఎందుకుంటారు? ఈ కాలంలో మనిషికి టీవీ ముఖ్యం కదా, పట్టు వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాలు, బంగారు కడియాలు ధరిస్తే జనం మిమ్మల్ని ఇంకా ఎక్కువగా గౌరవిస్తారు కదా అని అడిగాడు. సత్యానంద స్వామి చిరునవ్వు నవ్వి తన చేతి వేలికి ఉన్న దుమ్ము పట్టి ఉన్న ఒక ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. నాయనా వంశీ, నీ ప్రశ్నకు తప్పకుండా జవాబిస్తాను. ముందు నాదొక చిన్న పని చేసి పెట్టు. ఈ ఉంగరాన్ని తీసుకెళ్లి ఊర్లో జరిగే సంతకు వెళ్ళు. అక్కడి ఎవరికైనా సరే దీనిని చూసి దీనికి బదులుగా ఒక బంగారు వరహా ఇమ్మని అడుగు. అంతకంటే తక్కువ ఇస్తానంటే మాత్రం అమ్మకు, సరేనా అని చెప్పారు. వంశీ ఆ ఉంగరాన్ని చూశాడు. అది నల్లబడిపోయి పాత రాతి కాలం నాటి ఉంగరంలా ఉంది. దీనికి బంగారు వరహానా అని మనసులో నవ్వుకున్నాడు. కానీ స్వామివారు చెప్పారు కదా అని సంతకు వెళ్ళాడు. సంతలో కూరగాయలు అమ్మే కోటయ్య దగ్గరికి వెళ్ళి ఉంగరం చూపించాడు. కోటయ్య, ఈ ఉంగరం తీసుకుని ఒక బంగారు వరహా ఇస్తావా అని అడిగాడు. కోటయ్య పకపకా నవ్వి, బాబు, ఈ పాత ఇత్తడి ఉంగరానికి ఎవరైనా బంగారు కాసు ఇస్తారా? కావాలంటే ఒక సొరడు బియ్యం ఇస్తా, లేదా 4 వంకాయలు ఇస్తా, ఇచ్చే నాకు అన్నాడు. వంశీ అక్కడ నుండి బట్టల కొట్టు రంగయ్య దగ్గరికి వెళ్ళాడు. రంగయ్య కూడా, దీనికి వెండి కాసు కూడా ఎక్కువే బాబు, మా పిల్లలు ఆడుకోవడానికి పనికొస్తుంది, 2 రాగి డబ్బాలు ఇస్తాను, నాకు ఇచ్చే ఆ ఉంగరం అన్నాడు. ఇలా వంశీ అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడా ఉంగరాన్ని ఒక వరహాకు ఎవరూ తీసుకోలేదు. వంశీ నిరాశగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. స్వామి, దీన్ని ఎవరూ కొనడం లేదు. సంతలో వాళ్ళంతా ఇది పాత ఇత్తడి ఉంగరం అనుకుంటున్నారు. బియ్యం వంకాయలు ఇస్తామంటున్నారు తప్ప బంగారు వరహా ఎవ్వరూ ఇవ్వనంటున్నారు స్వామి అని చెప్పాడు. అప్పుడు ఆ సత్యానంద మహర్షి నవ్వి, సరే నాయనా, ఇప్పుడు నువ్వు ఊరి గుడి వెనక ఉన్న రత్నాల వర్తకుడు భద్రయ్య అంగడికి వెళ్ళు. ఆయనకు ఈ ఉంగరం చూపించు. ఆయన దీనికి ఎంత వెల కడతాడో కనుక్కొనిరా, కానీ అమ్మకుండా తిరిగి పట్టుకునిరా అని పంపించాడు. వంశీ ఆ ఉంగరాన్ని తీసుకుని రత్నాల వర్తకుడు భద్రయ్య దగ్గరికి వెళ్ళాడు. భద్రయ్య ఆ ఉంగరాన్ని చూసి చేతిలోకి తీసుకొని తన దగ్గర ఉన్న చిన్న వస్త్రంతో దాన్ని తుడిచి భూతద్దంతో పరీక్షించాడు. ఆశ్చర్యంతో ఆయన కళ్ళు మెరిశాయి. బాబు, ఇది సామాన్యమైన ఉంగరం కాదు. దీనిలో ఉన్నది అరుదైన గరుడ పచ్చ. ఇది మన రాజ్య ఖజానాలో కూడా దొరకదు. దీనిని ఇప్పుడు అమ్మితే నేను తక్షణం 1000 బంగారు వరహాలు ఇస్తాను అన్నాడు. వంశీకి నోట మాట రాలేదు. ఉరుకుల పరుగులతో ఆశ్రమానికి వచ్చి, స్వామి, ఆశ్చర్యం, వర్తకుడు భద్రయ్య దీనికి ఏకంగా 1000 బంగారు వరహాలు ఇస్తానన్నాడు అని ఆనందంగా చెప్పాడు. అప్పుడు సత్యానంద స్వామి ప్రశాంతంగా ఉంగరాన్ని తిరిగి తీసుకుంటూ ఇలా అన్నాడు. చూశావా వంశీ, ఇదే నీ ప్రశ్నకు సమాధానం. సంతలో ఉండే సామాన్యులకు ఇది పాత రాయిలా కనిపించింది, అందుకే వాళ్ళు వంకాయలతో దీని విలువ కట్టారు. కానీ రత్నాల వర్తకుడికి మాత్రం దీని అసలు విలువ తెలిసింది. మనుషులు కూడా అంతే నాయనా. పైకి కనిపించే నా పాత బట్టలను చూసి విలువ కట్టేవారు సంతలో జనం లాంటివారు. వారి మాటలను మనం పట్టించుకోకూడదు. మనలోని జ్ఞానాన్ని, గుణాన్ని గుర్తించేవాడే నిజమైన రత్నాల వర్తకుడు. అటువంటి సజ్జనులు మనం గుర్తించినప్పుడు చాలు, ఆడంబరాలు అక్కర్లేదు మనకు. వంశీకి జ్ఞానోదయమైంది. స్వామివారి పాదాలకు నమస్కరించాడు. మిత్రులారా, పైకి కనిపించే ఆడంబరాలను బట్టి మనిషి విలువను నిర్ణయించకూడదు. గులకరాలకు, వజ్రాలకు తేడా తెలియని వారి విమర్శలను నువ్వు పట్టించుకోకూడదు. కాకి ఎన్ని ఈకలు అదికించుకున్నా అది నెమలి కాలేదు. అలాగే ఖరీదైన బట్టలు వేసుకున్నంత మాత్రాన మనిషి గొప్పవాడు కాలేడు. నీ గుణమే నీకు అసలైన కిరీటం. లోకం నిన్ను తక్కువ అంచనా వేస్తుందని బాధపడకు. వాళ్ళ దగ్గర ఉన్నది గాజు ముక్కలు చూసే కళ్ళు మాత్రమే. నీలోని వజ్రాన్ని గుర్తించే కంసాలి దొరికేదాకా ఓపికగా ఉండు. నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సింది నీ విలువ తెలిసిన వాళ్ళ దగ్గరే కానీ అందరి దగ్గర కాదు. సంతలో వజ్రం పెడితే దానికి కూరగాయల రేటే కడతారు. నీ స్థానం ఎక్కడుందో తెలుసుకొని అక్కడే అడుగుపెట్టు.